బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కాసేపటికి ఒక ట్విస్ట్ తెర మీదకు వస్తుంది. ఈ కేసులో ముఖ్యంగా తెలుగు నటి హేమ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ముందుగా నటి హేమ పోలీసుల అదుపులో ఉందంటూ కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని తెలుగు మీడియా కూడా ఆమె రేవ్ పార్టీలో ఉన్నట్లు వార్తలు ప్రసారం చేశారు. అయితే సడన్ ట్విస్ట్ ఇస్తూ తాను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని, తాను బెంగళూరు ఫామ్ హౌస్లో లేనని, ఆ పార్టీకి తనకి సంబంధం లేదంటూ ఆమె ఒక వీడియో విడుదల చేసింది. అయితే ఆమె వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికి అదే డ్రెస్లో ఉన్న ఆమె ఫోటో ఒకదాన్ని బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అంతేకాక హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్లో షూట్ చేసిందని పోలీసులు తేల్చారు. ఈ మేరకు మరో ప్రకటన చేశారు. నటి హేమ ఇదే పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. హేమ వీడియో రిలీజ్ చేసిన సమయంలో ఆమె బ్యాక్గ్రౌండ్లో కనబడిన చెట్లు బెంగళూరు ఫామ్ హౌస్లో ఉన్నవేనని చెబుతూ పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ చెట్లను మార్క్ చేసుకొని ఆ ఫోటోలను మీడియాకు రిలీజ్ చేయడం గమనార్హం. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు సినీ టీవీ నటీనటులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రేవ్ పార్టీలో కొకైన్తో పాటు మరిన్ని రకాల డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి రైడ్స్ చేశారు. ఇక రైడ్స్ చేసిన సమయంలో 100 మందికి పైగా ఈ పార్టీకి హాజరైనట్లు గుర్తించారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు పోలీసులు. కొంతమేర డ్రగ్స్తో పాటు 15 లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 మందికి పైగా పోలీసుల అదుపులో ఉండగా వారిలో 5గురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.